మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. 28వ తేదీ జనవరి నుంచి 3వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే ఈ యొక్క వార ఫలితాల్లో మనకి రవి మకర రాశిలోని, కుంభంలో శని, మీనరాశిలో రాహువు, కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో, మేషంలో గురు సంచారం జరుగుతుంది. మరియు అదేవిధంగా ధనస్సులో కుజ బుధ శుక్ర గ్రహాలతో ఉన్నటువంటి ఆ యొక్క బుధుడు 1వ తేదీ నుంచి మేషంలోకి ఎంటర్ అవుతుంది, మన మకరంలోకి ఎంటర్ అవుతున్నాడు. అదేవిధంగా చంద్రుడు సింహరాశి నుంచి తులారాశికి సంచరిస్తూ ఉంటాడు ఈ వారం రోజులు కూడా. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం, మరియు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి, దీంతోపాటు జాతక చక్రం కూడా లేనటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పని అవ్వాలంటే ఏ ఆరాధన చేసుకోవాలనే విషయం కూడా మనం తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఇప్పుడున్న గ్రహస్థితి ఆల్రెడీ కొంత ఏలినాడు శని ఎండింగ్లో ఉందండి. ఇంకొక సంవత్సరం 4 నెలలు ఉంటుంది ఏలినాడు శని మీకు. అది కూడా రాస్యాధిపతి 2లో ఉంటూ ఏలినాడు శనిని ఇస్తూ అక్కడ కుటుంబ స్థానము ధనస్థానంలో ఉన్నందుకు కొంచెం ఫైనాన్షియల్ రిలేటెడ్ మ్యాటర్స్ కొంచెం స్లోగా మీకు మూవ్ అవుతూ ఉంటాయి. అలాగే ఈ వ్యాపారాలకు సంబంధించిన విషయంలోని, ఖర్చులకు సంబంధించిన విషయంలో చూసుకుంటే కాస్త ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా పెట్టవలసినటువంటి పరిస్థితి రావడము, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్గా యోగాలు ఎక్కువగా ఫామ్ అవుతున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో మీకు ఈ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లోని పూర్వీకుల ఆస్తులకు సంబంధించినవి ఏవైతే ఉంటాయో అవి ఈ వారం అనుకూలంగా ఉన్నాయి. అంటే ఏంటి, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉంటారు, ఏమంటే పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో ఏం మూమెంట్ రావట్లేదు, మాకేం చేయాలో అర్థం కావట్లేదు అంటూ ఉంటారు కొంతమంది. అటువంటి విషయాల్లో పక్కగా జాగ్రత్తగా ఉండండి పర్టికులర్గా ఇప్పుడు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ వారం ప్రత్యేకంగా మీకు ఈ పంచమ స్థానాధిపతి, పంచమంలో ఉండేటువంటి గ్రహములు వీటన్నిటి పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే మీకు అంటే సంతాన సంబంధించినటువంటి విషయాల్లో కనుక గమనించుకున్నట్లయితే కొద్దిగా స్ట్రెస్ అనుకోండి, ఎందుకంటే ఈ 12లో ఉన్నందుకు. కాకపోతే శుక్రకుజులు 12వ స్థానంలో సంచరిస్తున్నందుకు మకరం వారికి ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడం చాలా అనుకూలంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మీ పేరు మీద కాకుండా మీ జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయండి, చాలా చాలా అనుకూలిస్తాయి. మరియు ఈ మకరం వారికి ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ ముఖ్యంగా 2, 3 తేదీలు చాలా అనుకూలంగా ఉంది ఉద్యోగ సంబంధించిన విషయాలు. అంటే కొత్త ఉద్యోగాలు తెచ్చుకోవడానికి కానీ, ఉన్న ఉద్యోగంలో మార్పుకి మీరు చేసే ప్రయత్నాల విషయంలో కానీ చాలా అనుకూలమైనటువంటి స్థితి. ఇక ప్రత్యేకంగా కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క మకరం వారికి 9వ స్థానంలో కేతువు యొక్క సంచారం అనేటువంటిది ఏమిటంటే ఇక్కడ ఏదైనా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం అనేటువంటిది ఇప్పుడున్న గ్రహస్థితిలో 9 కేతు అనేటువంటిది పూర్వజన్మలో లేదా పూర్వజన్మ సంబంధించిన బ్లాకేజెస్ని తీసేస్తుంది. కాబట్టి మీరు పుణ్యక్షేత్ర దర్శనాలు ఎక్కువగా చేసుకుంటడం వల్ల ఇటువంటి లబ్ధీలు, ఇటువంటి యోగం మీకు పడుతుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం, అందులో ముఖ్యంగా లలిత సహస్రనామాల్లో నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతన చదాయే నమః అనే నామస్మరణ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మరి జాతచక్రం లేని వాళ్ళకి వాళ్ళు ఏదైనా ఒక పనిలో ముందుకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఉదాహరణకి ప్రమోషన్స్, ఉద్యోగ సంబంధించిన విషయంలో, అంటే మీరు చేసే ఉద్యోగంలో ప్రమోషన్స్ విషయంలో చాలా బాగా రావాలి అంటే సూర్యుడిని చూస్తూ విష్ణు సహస్రనామాలు చదువుకోండి. అదేవిధంగా మీరు ఏదైనా ఒక ఫుడ్ రిలేటెడ్, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించినటువంటి జాబ్స్లో ఉన్నారు, మానసికంగా ఇబ్బంది ఎక్కువగా ఉంది అని అనుకునేటువంటి వారు, ఏ రాశి వారు అయినా సరే గుర్తుపెట్టుకోండి, గణపతిని
స్మరించండి. ఉదయాన్నే నిద్రలేచి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఎంత గణపతిని స్మరిస్తే అంత బాగుంటుంది. అదేవిధంగా భూములకు సంబంధించిన రియల్ ఎస్టేట్ రంగాలకు సంబంధించిన వ్యవసాయకులకి చాలా బాగుంటుంది. నో నీడ్ టు వరీ. ఎందుకంటే ఇక్కడ మీకు కుజుడు శుక్రుడు కలిసి ఉన్నారు. ఓకే. అదేవిధంగా గురువు యొక్క స్థితి, ప్రస్తుతం ఉన్నటువంటి గురువు యొక్క స్థితి బాగుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నం చేసేటువంటి వారికి జాతచక్రం లేదు ఏం లేదు కానీ విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారు దుర్గాదేవి దగ్గర ఎర్రటి పుష్పాలతో దుర్గా అష్టోత్తరాలు చదివి ఉదయము సాయంత్రము హనుమాన్ చాలీసా చదవండి. ఇవి చేయడం ద్వారా ఏమవుతుందంటే మీరు ఏదైతే విదేశాలకు వెళ్దాం అనుకుంటుంటారో ఆ యొక్క వెళ్ళేటువంటి ప్రాసెస్ ఏదైతుందో కాస్త ముందుకు కదులుతుంది. అలాగే మరి అప్పులతో ఇబ్బంది పడుతున్నానండి ఏం చేయాలి అనుకునేటువంటి వారు ముందు గణపతి పూజ చేసి దాని తర్వాత ఒక్క 25 నిమిషాలు ఓం అపర్ణాయై నమః అలారం పెట్టుకోండి. ఒక 25 నిమిషాలు ఉదయం, 25 నిమిషాలు సాయంత్రం పూట ఓం అపర్ణాయై నమః, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క ఇబ్బందులు అనేటువంటివి తగ్గుతాయి. కాకపోతే దీనికంటే ముందు గణపతి పూజ చేసి అప్పులు తీరాలని చెప్పి చేయండి. మీరే చూస్తారు మీ ఫైనాన్షియల్ సోర్సెస్ ఎట్లా పెరుగుతాయి అనేటువంటిది. ఇక మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి వార ఫలితాలు, మాస ఫలితాలు వీటికంటే కూడా మీ జన్మజాతకం చాలా ముఖ్యమైనటువంటిది. మీ జన్మజాతకంలో మీరు పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మల ఆధారంగా ఇప్పుడు గ్రహాలు స్థితి పొంది ఉంటాయి. మీ జన్మజాతకంలో లగ్నం బట్టి మీరు స్థితి ఏమిటి, మీ ధనాధిపతిని బట్టి ఏ రూట్లో మీరు వెళ్తే ధనం వస్తుందని, అదేవిధంగా మీ ప్రయత్నాలు ఎలా సాగుతాయని, మీరు ఏ డైరెక్షన్లో ఉంటే మంచిది, మీ సంతాన అభివృద్ధికి ఏం చేసుకోవాలి, మీకు వివాహం చేసుకునే సమయం ఎప్పుడు సరైనటువంటి సమయం, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సమయం ఎప్పుడు, అసలు మీరు ఇక్కడ కూడా జీవిస్తే బాగుంటుందా, విదేశాలకు వెళ్ళి మీరు చక్కటి అభివృద్ధిని చెందుతారా, అలాగే మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో, వ్యాపార సంబంధించిన విషయంలో ఏది బాగా కలిసి వస్తుంది, ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది, ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గోవులకి చాలామంది గోసేవ చేస్తానండి నాకు అందులో సంతృప్తి ఉందంటారు. ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా గోవులకి పర్టికులర్గా మీరు ఏదైనా ప్రమోషన్స్ రిలేటెడ్ రావాలి అంటే గోధుమ రవ్వ మరియు గోంగూర తినిపించండి. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నామండి కానీ అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఇప్పుడున్న పరిస్థితి రీత్యా మీరు మినుములతో చేసినటువంటి పదార్థం ఏదైనా గుండ్రటి పదార్థాలు మరియు గ్రాసము కలిపి తినిపించండి. అదేవిధంగా ఉద్యోగం కోసం ఎక్కువ ఇబ్బంది పడుతున్నామండి, ఉద్యోగం రావట్లేదు అనుకునేటువంటి వారు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా చూసుకుంటే గోధుమ రవ్వ బెల్లము రెండూ కలిపించి తినిపించండి. మరి ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అనుకునేటువంటి వారు ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా మీరు తీపి చపాతీలు అంటే తేనె పూసినటువంటి నూనె వేయకుండా కాల్చిన చపాతీలకి తేనె పూసి ఒక 3 చపాతీలు ప్లస్ దాంతోపాటు క్యారెట్స్ తినిపించండి. దీని ద్వారా ఏమవుతుందంటే అంటే మీకు కొంతమందికి ఈ నవగ్రహ టెంపుల్స్ కానీ లేకపోతే ఇట్లాంటివి కొంచెం దగ్గరగా ఉండవు, గోశాలకి గోవు దగ్గరికి వెళ్ళి చేయాలనిపిస్తుంటుంది. అటువంటి వారు ఈ యొక్క పరిహారం చేసుకోవడం ద్వారా చాలా చక్కటి ఫలితాలు మీరు పొందుతారు. మరి మన జన్మజాతకంలో ఇవన్నీ ఉంటే మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు చూస్తున్నాము అంటే మన నిర్ణయాలకి బయట ఉండేటువంటి వాతావరణం కూడా సహకరించాలి. అంటే మనం ఒక నిర్ణయం తీసుకున్నాం ఒక దగ్గరికి వెళ్ళాలని, కానీ బయట ట్రాఫిక్ జామ్ ఉంది అనుకుని వెళ్ళలేము కాబట్టి కొంచెం ముందుగా బయలుదేరుతాం, లేకపోతే ఇంకో రూట్ వెతుక్కుంటాం. అలాగే ఇప్పుడు ఉండేటువంటి గోచార ఫలితాలు ఏమిటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున్న పరిస్థితి లాంటిది అనమాట. ఇక మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి వార ఫలితాలు, మాస ఫలితాలు వీటికంటే కూడా మీ జన్మజాతకం చాలా ముఖ్యమైనటువంటిది. మీ జన్మజాతకంలో మీరు పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మల ఆధారంగా ఇప్పుడు గ్రహాలు స్థితి పొంది ఉంటాయి. మీ జన్మజాతకంలో లగ్నం బట్టి మీరు స్థితి ఏమిటి, మీ ధనాధిపతిని బట్టి ఏ రూట్లో మీరు వెళ్తే ధనం వస్తుందని, అదేవిధంగా మీ ప్రయత్నాలు ఎలా సాగుతాయని, మీరు ఏ డైరెక్షన్లో ఉంటే మంచిది, మీ సంతాన అభివృద్ధికి ఏం చేసుకోవాలి, మీకు వివాహం చేసుకునే సమయం ఎప్పుడు సరైనటువంటి సమయం, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సమయం ఎప్పుడు, అసలు మీరు ఇక్కడ కూడా జీవిస్తే బాగుంటుందా, విదేశాలకు వెళ్ళి మీరు చక్కటి అభివృద్ధిని చెందుతారా, అలాగే మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో, వ్యాపార సంబంధించిన విషయంలో ఏది బాగా కలిసి వస్తుంది, ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది, ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గోవులకి చాలామంది గోసేవ చేస్తానండి నాకు అందులో సంతృప్తి ఉందంటారు. ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా గోవులకి పర్టికులర్గా మీరు ఏదైనా ప్రమోషన్స్ రిలేటెడ్ రావాలి అంటే గోధుమ రవ్వ
మరియు గోంగూర తినిపించండి. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నామండి కానీ అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఇప్పుడున్న పరిస్థితి రీత్యా మీరు మినుములతో చేసినటువంటి పదార్థం ఏదైనా గుండ్రటి పదార్థాలు మరియు గ్రాసము కలిపి తినిపించండి. అదేవిధంగా ఉద్యోగం కోసం ఎక్కువ ఇబ్బంది పడుతున్నామండి, ఉద్యోగం రావట్లేదు అనుకునేటువంటి వారు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా చూసుకుంటే గోధుమ రవ్వ బెల్లము రెండూ కలిపించి తినిపించండి. మరి ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అనుకునేటువంటి వారు ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా మీరు తీపి చపాతీలు అంటే తేనె పూసినటువంటి నూనె వేయకుండా కాల్చిన చపాతీలకి తేనె పూసి ఒక 3 చపాతీలు ప్లస్ దాంతోపాటు క్యారెట్స్ తినిపించండి. దీని ద్వారా ఏమవుతుందంటే అంటే మీకు కొంతమందికి ఈ నవగ్రహ టెంపుల్స్ కానీ లేకపోతే ఇట్లాంటివి కొంచెం దగ్గరగా ఉండవు, గోశాలకి గోవు దగ్గరికి వెళ్ళి చేయాలనిపిస్తుంటుంది. అటువంటి వారు ఈ యొక్క పరిహారం చేసుకోవడం ద్వారా చాలా చక్కటి ఫలితాలు మీరు పొందుతారు. మరి మన జన్మజాతకంలో ఇవన్నీ ఉంటే మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు చూస్తున్నాము అంటే మన నిర్ణయాలకి బయట ఉండేటువంటి వాతావరణం కూడా సహకరించాలి. అంటే మనం ఒక నిర్ణయం తీసుకున్నాం ఒక దగ్గరికి వెళ్ళాలని, కానీ బయట ట్రాఫిక్ జామ్ ఉంది అనుకుని వెళ్ళలేము కాబట్టి కొంచెం ముందుగా బయలుదేరుతాం, లేకపోతే ఇంకో రూట్ వెతుక్కుంటాం. అలాగే ఇప్పుడు ఉండేటువంటి గోచార ఫలితాలు ఏమిటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున్న పరిస్థితి లాంటిదన్నమాట. కాబట్టి ఇవి తెలుసుకుంటూ మీ యొక్క జీవితాలని ఆనందమయం చేసుకుంటారని, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహము, ఆ పితృదేవతల అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.